హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో 96% ఆఫ్ వాటర్ని కలిగి ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలని కలిగి ఉండి ఎన్నో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ని కలిగి ఉన్నటువంటి దోసకాయ పచ్చడిని పొయ్యిలో కాల్చుకొని ఎలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పొయ్యిలో కాల్చుకున్న దోసకాయ పచ్చడి స్పెషాలిటీ అసలు ఒక్క చుక్క నూనెను కూడా యూజ్ చేయకుండా మన పాతకాలం పద్ధతిలో మన నాయనమ్మలు, తాతమ్మలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకునేవారు, జస్ట్ అప్పటికప్పుడు ఇన్సిడెంట్గా ఎలా రెడీ చేసుకునేవారు అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ప్రతి ముద్దలోనూ కూడా నోట్లో ఫుల్గా లాలాజలం ఊరిపోతూ ఆ స్మోకీ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ ఈ దోసకాయ పచ్చడితో కనుక రుచిని, హెల్త్ని, ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ దోసకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను తీసుకుంటుంది ఎల్లో దోసకాయని అయితే తీసుకుంటున్నాను. దోసకాయలో 2-3 రకాలు ఉన్నాయి. సో ఈ దోసకాయల్లో 96% వాటరే ఉంటుందండి. అంటే ఓన్లీ వాటర్ కంటెంటే కాకుండా అనేక విటమిన్స్, ప్రోటీన్స్ కూడా ఈ దోసకాయలో ఉంటాయి. సో ఈ దోసకాయని సాల్ట్ అండ్ లెమన్ వాటర్లో బాగా అయితే వాష్ చేసుకోండి. ఎందువల్లంటే మనకి పెస్టిసైడ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. పైగా నేను తొక్కతోనే ఈ దోసకాయ పచ్చళ్ళని 2 రకాల దోసకాయ పచ్చళ్ళని అయితే మీకు చేసి చూపించబోతున్నాను. వాష్ చేసుకున్న వాటిని నీట్గా తుడిచేసుకుని తీసుకోండి. ఇక్కడ నేను దోసకాయ పచ్చడిని మన పాతకాలం ట్రెడిషనల్ పద్ధతిలో, అంటే మనకి టెక్నాలజీ డెవలప్ అవ్వకముందు ఏ విధంగా రెడీ చేసుకునేవారు, అప్పటి పద్ధతి ఎలా ఉండేదో చూపించిపోతున్నానండి. సో ఇలా కాస్త తక్కువ సెగ ఉన్నటువంటి పొయ్యిలో దోసకాయని అయితే పెట్టేసుకుని అలాగే పెట్టేయచ్చండి. చక్కగా లోపల ఉడికిపోతుంది. దాంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ ఏమీ వేస్ట్ అవ్వకుండా చక్కగా అయితే ఉడికిపోతుందండి. సో దోసకాయని అలా పెట్టేసుకుని దాన్ని కవర్ చేస్తూ కూడా మనం ఏదో ఒకటి పెట్టుకుంటూ ఓవరాల్ దోసకాయ అన్ని సైడ్స్ అయితే కాల్చుకోవాలి. అలాగే మిగిలిన నిప్పులను కూడా కాస్త బయటకు తీసుకొని ఈ ఆనియన్స్, పచ్చిమిర్చిలు కూడా 1 by 1 అయితే మనం ఈ రకంగా కాస్త తొక్క మొత్తం బ్లాక్ కలర్ షేడ్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం అనుకుంటాం ఓన్లీ దోసకాయలో వాటర్ కంటెంటే ఉంటుంది కదా ఎక్కువ అని అనుకుంటాం. కానీ ఇందులో మనకి ఆ రోజుకు అవసరమైనటువంటి ప్రోటీన్స్ ఉంటాయి. స్కిన్కి చాలా చాలా మంచిదైనటువంటి విటమిన్స్ కూడా ఈ దోసకాయలో ఉంటాయండి. స్కిన్ నిగారింపుగా ఉంటుంది డైలీ దోసకాయని డైట్లో చేర్చుకునే వాళ్ళకి. సో ఆనియన్స్ చూసారు కదా, ఈ ఆనియన్స్ మీ టేస్ట్ని బట్టి ఒక 10 వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఆనియన్స్తో తింటూ ఉంటే దోసకాయ పచ్చడి చాలా రుచిగా, కమ్మగా ఉండి మనకి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఈ రకంగా ఆనియన్స్ని కాల్చుకున్న తర్వాత సేమ్ పచ్చిమిర్చిలను అయితే ఇంకా తక్కువ సెగ మీద పచ్చిమిర్చిని కాల్చుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనం కొడవలు కానీ, కత్తి కానీ మనకి అందుబాటులో ఉన్న ఏదైనా దేనైనా హెల్ప్తో ఈ విధంగా అన్ని సైడ్స్ కాల్చుకోండి. ఆల్రెడీ చూడండి తొక్క రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మనం దోసకాయని మొత్తం బ్లాక్ కలర్ షేడ్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. అలాగే సేమ్ అదే పొయ్యిలో ఒక గుంట గరిటి, లేదంటే మనం పోపు తాలింపు వేసుకుని ఏదన్నా దాంట్లో జీలకర్ర, కరివేపాకు, దంచుకున్నటువంటి వెల్లుల్లి వేసేసుకుని ఆ సెగ మీద అలా పెట్టేసుకోండి. ఈ ఫ్లేవర్ ఈ దోసకాయ పచ్చడికి చాలా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయండి. ఇలా ఉల్లిపాయలని, పచ్చిమిర్చిలని అయితే కాల్చేసుకుని ఇవి కూడా మనం పోపు పెట్టేసుకోవచ్చు. చూడండి, కేవలం ఆ సెగ మీద మాత్రమే ఇవి వేగిపోతాయి, వెంటనే వేగిపోతాయండి. గరిట కూడా ఏమీ మాడదు. సో ఈ రకంగా జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. సో దోసకాయ కూడా మనకి చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, మొత్తం అన్ని సైడ్స్ బాగా కాలి లోపల చక్కగా ఉడికి ఈ రకంగా మనకి దోసకాయ అయితే రెడీ అయిపోయింది. సో మీలో అడగొచ్చు, పొయ్యిలు అవైలబుల్గా లేని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుని రెడీగా గ్రిల్ చేసుకోవడానికి కూడా చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలా చేసుకున్నా కానీ మొత్తం ఓవరాల్ బ్లాక్ కలర్లో వచ్చేలాగైతే చేసుకోండి. సో చూసారు కదా, కేవలం పైన తొక్క మాత్రమే మాడింది, లోపలంతా కూడా ఉడుకుపోయి ఎంత చక్కగా ఈ ఉల్లిపాయలు అయితే ఉడికినాయో చూడండి. జస్ట్ తొక్క మాత్రమే మనకి బ్లాక్ కలర్లో వచ్చింది. సో ఈ దోసకాయ కూడా సేమ్ పైన ఏదైతే తొక్క ఉందో ఆ తొక్క మాత్రమే మనకి కాలి లోపలంతా కూడా చాలా చక్కగా, కమ్మగా, చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం సాల్ట్, పెప్పర్ వేసుకుని ఈ ముక్కల్ని ఇలా కట్ చేసుకుని తినేస్తే ఎంత అద్భుతమైన రుచిగా ఉంటుందండి ఈ దోసకాయ. చాలా బాగుంటుంది. ఒక మంచి స్మోకీ ఫ్లేవర్తో మనల్ని ఎన్నో జనరేషన్స్ వెనక్కి అయితే తీసుకెళ్ళిపోతుంది ఈ దోసకాయ పచ్చడి. సో ఈ దోసకాయ అనేది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి దోసకాయ పచ్చడి. ఎందువల్లంటే ఇక్కడ దోసకాయని అసలు ఆయిల్లో మగ్గించట్లేదు, కేవలం
పొయ్యి మీద ఈ రకంగా కాల్చుకుని జస్ట్ అన్నిటిని కూడా జస్ట్ అలా కాస్త కాల్చుకుని పచ్చడి అయితే చేసుకుంటున్నాం. ఇది కాస్త చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే లోపల ఉన్న గింజలు అలాగే వాటర్ ఇవన్నీ కూడా వేడి తగ్గవండి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మనం కట్ చేసుకునేటప్పుడు ఈ దోసకాయలో ఉన్న వాటర్ కానీ గింజ కానీ మనకి వేడిగా ఉన్న చేతికి తగిలితే వెంటనే ఆ ప్లేస్లో బొబ్బ వచ్చేస్తుందండి. సో కేర్ఫుల్గా బయటకు సీడ్స్ అన్నీ తీసుకుని వాటర్ కంటెంట్ అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఈ పీసెస్ మీద ఎప్పుడైనా కానీ చేసుకుంటే సాల్ట్ పెప్పర్ వేసుకుందంటే చాలా బాగుంటుందండి. ఇది ఇలా చేసుకోవడం వలన మనం దోసకాయని తినడం వలన ఏవైతే హెల్త్ బెనిఫిట్స్ మన బాడీకి అందుతాయి అని అనుకుంటున్నామో అవన్నీ కూడా చక్కగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాహం అనేది లేకుండా ఈజీగా ఈ దోసకాయ పచ్చడిని మనం చేసుకోవచ్చండి. అంటే ఆయిల్లో మగ్గించడం వలన మనం విటమిన్స్ మినరల్స్ లాస్ అవుతాము. తిన్న తర్వాత కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ వస్తుందండి. సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అంటే ఇప్పుడు ఈ దోసకాయలోని క్షారతత్వం ఉంటుందండి. క్షారతత్వం ఉంటే ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ కానీ అసిడిటీ కానీ ఉన్న వాళ్ళకి క్షారతత్వం ఉన్న ఫుడ్స్ చాలా అంటే చాలా మంచిది. సో దోసకాయని అయితే ఇలా బండలో దంచుకోండి. బండలో దంచుకోకపోతే మిక్సీలో కోర్స్గా గ్రైండింగ్ చేసుకోండి. అంటే మనకు ఆ పలుకు దోసకాయ పలుకు ఉండేలాగైతే గ్రైండింగ్ చేసుకోండి మిక్సీలో. ఎలాగా మనం బండలో దంచుకుంటే ఆ పలుకు అయితే ఉండిపోతుందండి. సో ఆనియన్స్ని కూడా చూడండి జస్ట్ ఇలా క్రష్ అయ్యేలాగా అయితే చేసుకోండి. అప్పుడే మనం భోజనంలో ఈ దోసకాయ పచ్చడిని కలుపుకునేటప్పుడు చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఆనియన్స్ పలుకులు తగులుతూ ఉంటే ఈ పొయ్యిలో కాలిన ఆనియన్స్ పలుకులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా బండలో వేసేసుకుని కాస్త అటు ఇటు దంచేసుకోండి. బండ అవైలబుల్గా లేదు టైం లేదు అనుకుంటే కనుక మిక్సీ జార్లో కాస్త అటు ఇటు కచ్చాబచ్చాగా దంచండి సరిపోతుంది. సో కాస్త వేయించుకున్న సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేస్తే మనకి సరిపోతుందండి. అంటే నేను ఇక్కడ కళ్ళుప్పుని తీసుకున్నాను, ఒక మంచి టేస్ట్ అయితే వస్తుందని. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం ఈ బండలో దంచేసుకుని ఇందులో కలిపేసుకుంటే చక్కగా మనకి కేవలం ఒక 15-20 నిమిషాల్లోనే, అంటే పొయ్యిలో కానీ గ్యాస్ మీద కానీ కాల్చుకోవడానికి ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. అదే గ్యాస్ మీద అయితే మనకి 20 మినిట్స్ టైం అయితే పడుతుందండి. అంటే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి కదా. సో ఈ విధంగా మనకి అవైలబుల్గా ఉన్న పొయ్యితో కానీ లేదంటే గ్యాస్ మీద కానీ చక్కగా ఇలాగా దోసకాయని కాల్చుకొని అన్నిటిని కాల్చుకొని పచ్చడి చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. సో షుగర్ పేషెంట్స్కి చక్కగా బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేలా చేసి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే పవర్ ఉంది. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసినటువంటి పల్లీలు. ఈ పల్లీల్ని జస్ట్ మనం డ్రై రోస్ట్ చేసి తొక్క తీసేసుకుని మనకి నచ్చినన్ని మన టేస్ట్కి నచ్చినన్ని పల్లీలు పైన వేసేసుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. అంటే పోపు వేసుకోం కదా, పోపు ప్లేస్లో ఈ డ్రై రోస్ట్ చేసినటువంటి పల్లీలని వేసుకున్నాం, చాలా బాగుంటుందండి. సో మనం ఎంత రైస్కి అంత పచ్చడి తిన్నా కానీ, అంటే పచ్చిమిర్చిలు కూడా ఎక్కువ వేసుకోలేదు కనుక ఎంత రైస్కి అంత పచ్చడి పెట్టుకుని కాస్త నెయ్యి వేసేసుకుని తిన్నట్లయితే ఇంకా మనకి స్వర్గం కనిపిస్తుందండి. ప్రతి ముద్దలోనూ కూడా నోట్లోకి ఫుల్గా వాటర్ వచ్చేసి కలుపుతున్నప్పుడే ఫుల్గా నోరంతా వాటర్తో నిండిపోయి ఒక మంచి అరోమాతో స్మోకీ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది ఈ దోసకాయ పచ్చడి. సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అలా కాకుండా అప్పటికప్పుడు ఒక 5-10 నిమిషాల్లో మార్నింగ్ క్యారియర్స్లోకి ఏ విధంగా మనం ఈ దోసకాయ పచ్చడిని ఇన్సిడెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు నేను తొక్కతోనే ఈ దోసకాయని అయితే ముక్కల కింద కట్ చేసుకున్నాను. సో మనం ఈ దోసకాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిల్ని కూడా ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే మనకి వెంటనే కుక్ అయిపోతాయండి. అసలు జస్ట్ సరిపడినంత వాటర్ వేసుకుని. అలా కాకుండా మనం ఎక్కువగా చేసుకునే టిఫిన్ ఇడ్లీ లేదంటే దోశల్లోకి కూడా ఏ విధంగా మనం చేసుకోవాలో చూడండి. ఈ రకంగా ఇడ్లీ పెట్టుకున్నప్పుడు ఇడ్లీ స్టాండ్లో ఈ దోసకాయ ముక్కలు వేసేసుకుని సరిపడినన్ని పచ్చిమిర్చిలు వేసుకుని, అంటే కారం తక్కువగానే ఉండాలి, సరిపడినన్ని పచ్చిమిర్చిలు వేసుకుని ఇడ్లీ స్టాండ్లో పెట్టేస్తే ఇడ్లీతో పాటు చాలా చక్కగా ఈ దోసకాయ పచ్చిమిర్చి ఉడికిపోతాయి. అప్పుడు గ్రైండింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. లేదు ఆ రోజు ఇడ్లీ పెట్టకపోతున్నట్లు కనుక ఇలా ప్రెషర్ కుక్కర్లో కానీ నార్మల్గా కానీ కాస్త దోసకాయ ఉడికే వరకు అయితే విజిల్స్ పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను కదా, ఇలా వేరుశనక్కాయలని మనం డ్రై రోస్ట్ చేసేసుకుని, అంటే నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా డ్రై రోస్ట్ చేసేసుకుని మనం యూజ్ చేసేటటువంటి బండ పచ్చళ్ళలో కానీ లేదంటే అప్పటికప్పుడు కానీ యూజ్ చేసుకోవచ్చండి.
సో ఈ విధంగా అయితే మనం దోసకాయ చూడండి చక్కగా ఉడికిపోయింది. వెంటనే ఒక 3 విజిల్స్‌కి లేదంటే 2 విజిల్స్‌కి చక్కగా ఉడికిపోతుంది ఈ దోసకాయ. మిక్సీ జార్ తీసుకొని ఒక మిక్సీ జార్‌నైతే తీసుకొని ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చులు, దోసకాయ ముక్కలు వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోండి. చూసారా ఈ రకంగా రైస్‌లో కలుపుకునేటట్టయితే దోసకాయ పలుకు ఉండేలాగా గ్రైండింగ్ చేసుకోండి. ఇడ్లీ, దోసల్లోకి అయితే సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోండి. సో ఇందులోకి పోపుని చూడండి, నేను ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసేసాను. ఏంటి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలని జస్ట్ డ్రై రోస్ట్ చేసేసి అందులో కాస్త నువ్వుల నూనె వేసుకున్నానండి. ఒక 3 స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకుని ఇలా పోపులా వేసేసుకున్నాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పోపుల్ని నూనెలో వేయించలేదు. ఆల్రెడీ వేయించిన పోపుల్లోనే నువ్వుల నూనెనైతే వేసుకున్నానండి. సో ఇలా తిరుగుపోపు వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అంటే ఇది అప్పటికప్పుడు మార్నింగ్ టిఫిన్స్‌లోకి అయితే చాలా బావుంటుంది. సో అలా కాకుండా ఇలాగా బరకగా దోసకాయని పెట్టుకుంటే కనుక రైస్‌లోకి ఇది కూడా చాలా సూపర్బ్‌గా ఉంటుంది. ఎంత కర్రీకి అంత రైస్ పెట్టుకొని, ఎంత పచ్చడికి అంత రైస్ పెట్టుకొని అయితే ఈ దోసకాయని తినేయొచ్చండి. సో ఏమంటారు? నచ్చినాయా? అయితే డెఫినెట్‌గా దోసకాయతో పొయ్యిలో కాల్చుకున్న పచ్చడిని గానీ, లేదు అంటే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే ఈ దోసకాయ పచ్చడిని గానీ డెఫినెట్‌గా ట్రై చేయండి. సో కాస్త నెయ్యి వేసుకొని తినండి. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.